మెడిసిన్ ఇచ్చారు కదా, అవి వాడుకున్నాక ఇంకా మాకు ప్రెగ్నెన్సీ రాలేదు మేము. ఎందుకంటావా? ఓకే, నీ కౌంట్ అది బాగానే ఉంది. ప్రోగ్రెసివ్ మోర్టలిటీ 30% మినిమం ఉండాల్సింది 15% ఉంది, అందుకే మెడిసిన్స్ ఇచ్చాను. మెడిసిన్స్ వేసుకున్నారా కరెక్ట్గా? వేసుకున్నాను మేడం. ఓకే, డైట్ చెప్పాను కదా, విటమిన్ రిచ్ డైట్ ఇవన్నీ అయ్యి ఫాలో అయ్యారా? ఫాలో అయ్యారు. ఎక్సర్సైజ్ వాకింగ్ అది చేస్తున్నారా? టైంకి పడుకుంటున్నారా? టీ కాఫీలు మానేశారా? ఓకే, నైట్ టైం ఫోన్స్ చూడొద్దు అని చెప్పా, తగ్గించేశారు. ఇవన్నీ ఫాలో అవుతున్నారు స్ట్రిక్ట్గా. ఓకే, మరి నేను ఇంకేమున్నాయి హ్యాబిట్స్ ఏమున్నాయి? స్మోకింగ్ మానేశారా? అప్పుడప్పుడు ఇంకా మానలేదు. ఎక్కడ కాలుస్తున్నారు, ఇంట్లోనా బయట? రెండు చోట్ల. ఓకే, మీ హానెస్ట్ ఆన్సర్కి థ్యాంక్స్. ఇప్పుడు స్మోకింగ్ అన్నది ఇంపార్టెంట్, స్పర్మ్ క్వాలిటీకి కానీ మోటిలిటీకి కానీ. స్మోకింగ్ చేస్తూ ఉంటే మనకి స్పర్మ్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ అయిపోతుంది, స్పర్మ్ కెపాసిటీ తగ్గిపోతుంది, కదలిక తగ్గిపోతుంది. చూడటానికి మనకి స్పర్మ్ కౌంట్ బాగున్నా మనకి ప్రెగ్నెన్సీ రాదు అలా స్మోకింగ్ చేస్తూ ఉంటే. తర్వాత మీరు ఇంట్లో కాలుస్తున్నాం అన్నారు సిగరెట్, ఇంట్లో కాలుస్తూ ఉంటే మీ వైఫ్ కూడా ఉంటారు, తను స్మోక్ చేయకపోయినా ఆ యొక్క ఫ్యూమ్స్ అంటే ఆ యొక్క వేపర్స్ తను కూడా ఇన్హేల్ చేస్తుంది. ఇన్హేల్ చేస్తే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎలాగా అంటారా? ఒకటి, వాళ్ళల్లో ఏమవుతుందంటే ఓవులేషన్ ఇంపాక్ట్ అవ్వచ్చు, ఎగ్ క్వాలిటీ ఇంపాక్ట్ అవుతుంది, అలాగే వాళ్ళ యొక్క ట్యూబ్స్లో ఉండే సీలియా అవి డ్యామేజ్ అయిపోతాయి. అవి ఏ టెస్ట్లోనూ మనకి తెలియవు కూడా. అలాగే ఎండోమెట్రియం యొక్క రిసెప్టివిటీ కూడా తగ్గిపోతుంది, అంటే ఎంబ్రియో తీసుకునే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. అందుకే స్మోకింగ్ అన్నది మానేసేయాలి. అది మానేస్తేనే మనకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. ఇప్పటికే చాలా డ్యామేజ్ అయ్యి ఉంటుంది, ఇక నుంచి ఆపేసేయండి. అట్లీస్ట్ 3-4 months తర్వాత మళ్ళీ మనం చూడాలి. ఓకేనా?